మైలేజ్ కోసమే తీన్మార్ మల్లన్న విమర్శలు చేశారని ఆరోపించారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఇరు వర్గాల నాయకులు సమావేశమయ్యారు. కవితపై పరుష పదజాలం బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తీన్మార్ మల్లన్న ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యను విమర్శించిన చరిత్ర మల్లన్నదని విమర్శలు గుప్పించారు. బీసీ ఉద్యమాన్ని భుజానెత్తుకున్న కవిత ఏ కులంలో పుడితే మల్లన్నకు ఎందుకని ఫైర్ అయ్యారు. కవితకు బేషరతుగా మల్లన్న క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత ఆరోపణలు ఎవరు చేసినా కానీ దూరపడాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నప్పుడు పదాలు మాట్లాడుతూ చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. కంచం మంచం అని ఎంత బూత్ పదం అండి. అసలు ఒక తల్లి అన్న పాపం మల్లన్న గారు కూడా ఒక భార్య ఉంది, ఒక తల్లి ఉన్నది. మరి వాళ్ళు కూడా చూస్తే చాలా సిగ్గేస్తుంది. ఎంత హేళన పదం అంటే రాజకీయాలు నువ్వు చేస్తున్న రాజకీయాలు. బీజేపీ పోయినావు, మరి బీజేపీ ఏం మంచం ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ పోయినావు, నీకేం మంచం ఇచ్చింది? మొన్న రేవంత్ రెడ్డి గారు భుజం మీద చేసి సభా వేదిక మీద చేసిండు. మరి రేవంత్ రెడ్డి గారు మంచం ఇచ్చిండు. ఎప్పుడు కూడా సభ్య సమాజంలో మనం గౌరవంగా బతున్నాం. వ్యక్తిగత దాడులు ఎవరు చేసుకున్నా, వ్యక్తిగత దూషణలు ఎవరు చేసినా అది సహించరాని విషయాలు. బహుజన ఉద్యమాలు జరుగుతుంటే గౌరవనీయులైనటువంటి ఆర్ కృష్ణయ్య లాంటి వ్యక్తిని కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచి మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర అనేది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే సబ్బండ వర్గాల కోసం రాసిండు కానీ కేవలం దళితుల కోసమో బహుజనుల కోసమో మాత్రమే రాయలేదు. అలాగే ఇవాళ ఏదైతే మొరార్జీ దేశాయ్ గారు మండల్ కమిషన్ వేసిండో ఆ మండల్ కమిషన్ వేసినటువంటి వ్యక్తి బహుజనుడు బీసీనో కాదు. అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి కవితమ్మ ఏ కులంలో పుడితే ఏంది కానీ ఏ వర్గాల కోసం మాట్లాడుతుందన్న అంశాన్ని సోయరిగి నువ్వు ప్రవర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా.